ఒక దినారు దాదాపు 280 రూపాయల పైనే ఉన్నది. అసలు ఏడ్చాలా, నవ్వాలా, బాధపడాలా అసలు అర్థమే కావడంలో ఈ రేట్ చూస్తా ఉంటే. 6 సంవత్సరాల క్రితం నేను కోవిడ్కి వచ్చిన కొత్తలో ఒక దినారు 240 ఉండింది. దీన్ని బట్టి అర్థం చేసుకో మన రూపీ వాల్యూ ఎంతలా పడిపోతుందో. ఈ రూపీ గురించి మళ్ళీ మాట్లాడతాం కానీ నా గురువు గారు ఐఫోన్ కొనాలా లేకపోతే శాంసంగ్ కొనాలా అని చెప్పి కన్ఫ్యూజ్ అనేది అయిపోతాడు. ఎందుకంటే ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ 256 GB 1,05,000 అయితే వచ్చేది. అదే 256 GB లో S24 అల్ట్రా అయితే మనకు దాదాపు 70,000కే వచ్చేస్తుంది. ఆల్రెడీ జీకేబీ భాషపై ఐఫోన్ 11 అనేది వాడుతాడు. కోవిడ్ అతను ఫ్రీగా అయితే ఇచ్చాడు. ఈ ఐఫోన్ 11 5 సంవత్సరాలు బాగా అయితే వాడినాడు. ఇప్పుడు కొత్త ఫోన్ అయితే కావాలంట. నీ ముందే చెప్పిన భాషపై యూట్యూబ్ కి అయితే ఐఫోన్ బెస్ట్ అని చెప్పేసిన. కొద్దిసేపు అయితే మా తలకైతే తినేసాడు. గమ్మంట్రా స్వామి ఎందుకు ఐఫోన్ S24 అల్ట్రానే కొంటా అన్నాడు. నేను మా గురువు గారిని ఊరికి అలా గురువు గారికి పంగనావాలని చెప్పి రూమ్ కి వచ్చిన తర్వాత ఊరి ఎందుకు లేదా S24 ఐఫోన్ బెస్ట్ లేదా యూట్యూబ్ కి అని అంటున్నాడు. ఆడ నల్ల జాకెట్ వేసుకోవాలి. ఆ మనిషి అయితే ఐఫోన్ 13 అయితే వాడుతున్నాడు. ఆ మనిషి కూడా యూట్యూబర్. మొత్తానికి ఏమైంది అంటే హలో ఫిబ్రవరిలో కొంటాడంట. ఎందుకంటే అప్పుడు కోవిడ్ వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది 25వ తేదీ అప్పుడు కొంటాడంట. భాష బైక్ కానీ మీకు కానీ ఒక మాట చెప్తాను చూడు. మీ మనసులోంచి అది చేయాలనిపిస్తే ఏదైనా కానీ అది మంచి పని అయితే చేసింది. ఒకరితో మీకు పనిలే. సబ్స్క్రైబ్.